జై శ్రీ మాతాజీ. ఈవేళటి ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి మా సహజ యోగ ధ్యాన పరివారం తరపున మా యొక్క నమస్కారం మీ అందరికీ. ఈ యొక్క 13 రోజుల ధ్యాన కార్యక్రమంలో మనము 4 రోజులు ఆల్రెడీ గడిచిపోయాయి. ఈవేళటి రోజు 5వ రోజు. సో మొట్టమొదటి రోజు మనము ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నాము. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖు రోజు తన యొక్క సహస్రారం, ఈ మాడు ప్రదేశంలో ఉన్నటువంటి సహస్రారంను ఓపెన్ చేయడం జరిగింది. ఆ యొక్క అనుభూతిని మనము మొట్టమొదటి రోజు ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం పొంది ఉన్నాము. అంటే ఈ యొక్క చైతన్య తరంగంల యొక్క అనుభూతిని మనము ఆ రోజే పొంది ఉన్నాము. సో మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి, నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా అది మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ చక్రాల గుండా వెన్నెముక ద్వారా పైకి వచ్చేసి పైన ఉన్నటువంటి ఆ దైవిక శక్తితోటి కలియడం వలన మనకి ధ్యానము అనేటువంటిది తెలియడం జరిగింది. మరి చైతన్య తరంగాలను కూడా అనుభూతి చెంది ఉన్నాము. మరి 2వ రోజు మీ యొక్క స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టు 3 నాడులు ఉన్నాయి కదా, ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి. మరి ఆ 3 నాడులను, అసలు ఆ 3 నాడులు ఏంటి, వాటి గురించినటువంటి పూర్తి విషయ జ్ఞానంను తెలుసుకొని దాని గురించినటువంటి మళ్ళీ ధ్యానంను కూడా చేసి ఉన్నాము. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మనము అన్ని చక్రాలు ఎలాగైతే మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో 3 నాడులు ఉన్నాయో అలాగే 7 చక్రాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ 7 చక్రాల గురించినటువంటి కొంచెంగా మనం పరిచయంను తెలుసుకున్నాము. ఆ చక్రాల పేర్లేంటి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉంటాయి, వాటి యొక్క బాంధవ్యం ఏంటి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలతోటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకొని ఉన్నాము. మరి 4వ రోజు ఏం చేసామంటే ధ్యానానికి కూర్చోవాలి. మరి ధ్యానానికి మన యొక్క శారీరక మానసికమైనటువంటి ఈ బాడీని మరి ధ్యానంకు సన్నద్ధులను చేయాలి. ఎలాగా చేయాలి, మరి వివిధ పనులతోటి సతమతమైనటువంటి మనము కూర్చోగానే ధ్యానంలోకి వెళ్ళిపోతామా, మరి వెళ్ళలేము. అలాగా వెళ్ళడానికే మనం చేసేటువంటి ఒక చిన్న ప్రక్రియ ఇక్కడ ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స. సో ఈ ఉప్పు నీటి చికిత్సను మనము చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి వేడిని తొలగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల మన శరీరంలో కూడా ఒక సున్నితత్వము అనేటువంటిది పెంపొందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏంటి, ధ్యానంకు కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. మరి కూర్చొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ చైతన్య తరంగంల యొక్క అనుభూతిని మీ చేతి యొక్క అరచేతుల్లోను, చేతి యొక్క వేళ్ల చివరను, మళ్ళీ మీ యొక్క సహస్రారం మీద కూడా పొందేటువంటి అవకాశం మీకు చక్కగా ఉంటుంది. మరి ఈ వేళటి రోజు మొట్టమొదటి చక్ర అయినటువంటి మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో మొదటి చక్రం అయినటువంటి మూలాధార చక్రం గురించి మరి మనము తెలుసుకుందాము. ఈ మూలాధార చక్రం మీద మనము ఇవాళ ధ్యానం చేద్దాము. సో మొట్టమొదటి చక్రం అనుకున్నాము మూలాధార చక్రము. మరి ఈ మూలాధార చక్రము ఎక్కడ ఉంటుంది? సో మీకు ఇక్కడ కనబడుతుంది కదా స్క్రీన్ మీద, ట్రయాంగులర్ బోన్ ఉంది కదా పిరమిడ్ షేప్ లో. సో దాని యొక్క కింద దిగువ భాగంన మన యొక్క మూలాధార చక్రం ఉంది. ఇక్కడ వెన్నెముక యొక్క చివరి భాగంలో ఉంటుంది. అది ఎక్కడ మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏ ప్రదేశంలో అయితే కూర్చున్నారో, కుర్చీ మీద కావచ్చు లేదా కింద కావచ్చు, ఆ ప్రదేశంలో ఏ భాగం అయితే ఆ ప్రదేశంను తాకుతుందో అక్కడి నుంచి 2.5 అంగుళాల యొక్క పైన మన వెన్నెముక దగ్గర ఈ మొట్టమొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రము ఉంటుంది. మీరు మీ స్క్రీన్ మీద కూడా చూస్తుంటే మీకు చక్కగా అర్థం అవుతుందండి. మూలాధార చక్రం అనేటువంటిది అక్కడ ఉంటుంది. అక్కడ మీకు ఆరో మార్క్ కూడా కనబడుతుంది కదా. సో ఈ మూలాధార చక్రము ఏంటంటే ఇక్కడ మన యొక్క చేతి యొక్క మణికట్టు అంటాం కదా, ఈ మణికట్టు అనేటువంటి ప్రదేశంలో ఉంటుంది చేతి యొక్క మణికట్టు. ఇది వచ్చేసి కుడి చేతిలో ఏదైతే ఉంటుందో అది కుడి మూలాధార చక్రం.
ఎడమ చేతిలో ఏదైతే ఉంటుందో ఎడమ మూలాధార చక్ర. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ప్రతి చక్రానికి కూడా 3 ఉంటాయి. ఎడమ మూలాధార చక్ర, కుడి మూలాధార చక్ర, మధ్య మూలాధార చక్ర. సో అలాగే ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ చేతుల మీద ఎలాగైతే చూసారో కాళ్ళ యొక్క చివరన ఉంటుంది. మూలాధార చక్రం అనేటువంటిది కాళ్ళ యొక్క పాదం యొక్క చివరన ఉంటుంది. అలాగే మన తలలో చూసినట్లయితే తల యొక్క వెనక భాగంలో మీకు మార్కింగ్ ఇప్పుడు కనబడతా ఉంది. తల యొక్క వెనక భాగంలో మన ఈ మూలాధార చక్రం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ రోజు మనం మూలాధార చక్రం మీద ధ్యానం చేసినప్పుడు ఈ ప్రదేశాల్లో మీ యొక్క చేతి యొక్క మణికట్టు, మరి కాలు, తల యొక్క వెనక భాగంలో మీకు ఏమైనా అనుభూతిని మీరు చెందుతారేమో ఇవాళ మనము ప్రయోగం చేద్దాము. మన మీద మనము ఎక్స్పెరిమెంట్ చేసుకుందాం, మరి అక్కడ ఏమన్నా అనుభూతి జరుగుతుందా అనేటువంటిది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు మళ్ళీ స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇక్కడ మన సటిల్ సిస్టమ్ చార్ట్ మీద పైన మూలాధార చక్రము. మూలాధార చక్రము వచ్చేసి 4 పెటల్స్ లేదా 4 దళములుగా ఉంది. ఇక్కడ ఒకటి కిందికి ఉంది, రెండోది వచ్చేసి కుడి వైపుకు, ఒకటి ఎడమ వైపుకు, ఇంకొకటి వచ్చేసి పై వైపుకు. ఇలాగా 4 దళములు ఉన్నాయి. మరి ఇక్కడ మనకి ఒక్కొక్క దళమునకు 3 లక్షణాలు ఉన్నాయి. సో 4 దళములు అంటే 4 ముళ్ళ 12 లక్షణాలు ఉన్నాయి. మూలాధారం యొక్క చక్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 12 లక్షణములు మనకు ఉన్నాయి. మరి 12 లక్షణములు ఏంటి అనేటువంటి తర్వాత చూద్దాము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మాత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మీరు మధ్యలో చూసినట్లయితే ఈ మూలాధార చక్రం యొక్క అధిపతి వచ్చేసి శ్రీ గణేశ. మీరు చూడండి, ఏ పూజ చేసినా, ఎలాంటి కార్యక్రమం ఇంట్లో తలపెట్టినా కూడా ఓ విఘ్నేశ్వర మాకు ఎటువంటి విఘ్నాలు కలగనీయకుండా ఉంచు తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థిస్తాము. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి మొట్టమొదటి చక్రం అయినటువంటి మూలాధార చక్రానికి శ్రీ గణేశుడు అధిపతి. మరి ఈ శ్రీ గణేశుడు పర్మిషన్ ఇస్తేనే మన యొక్క కుండల్ని అనేటువంటిది జాగృతం అవుతుంది. మరి శ్రీ గణేశుడిని మన లోపల స్థిరపరచుకోవాలి. ఫస్ట్ స్థిరపరచుకోవాలి, తర్వాత దృఢపరచుకోవాలి. మరి ఇవన్నీ ఎలాగ అవుతాయి? ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది. మన కుండల్ని రేజ్ అయిపోయి ఎప్పుడైతే మూలాధార చక్రం యొక్క శుద్ధి జరుగుతుందో ఇవన్నీ కూడా మీకు జరిగిపోతా ఉంటాయి. సో ఈ యొక్క మూలాధార చక్రం యొక్క లక్షణంలను చూసినట్లయితే అమాయకత్వము, చిన్న పిల్లల్లో ఉన్నటువంటి అమాయకత్వము శ్రీ గణేశునిలో ఉంటుంది. పవిత్రత, వివేకము, విచక్షణ, మనకి జ్ఞానము, మనకు లభించేటువంటి జ్ఞానము, హంబుల్ డౌన్ అంటాం కదా, వినమ్రత, మనకు ధైర్యము, ఇవన్నీ కూడా మూలాధార చక్రం ద్వారా మనకి వస్తాయి. మనము మొన్న ఒకటి మూలాధార చక్రం గురించి చెప్పుకున్నప్పుడు ఒకటి చెప్పుకున్నాము ఏంటంటే, ఇప్పుడు మొక్కకి ఏ విధంగానైతే వేళ్ళు భూమి లోపలికి వెళ్ళి స్థిరపడినట్లయితే అది గట్టిగా దృఢంగా ఉంటుంది. అదే విధంగా మన యొక్క బేస్ ఏంటంటే మూలాధార చక్రము. మరి మన బేస్ సరిగా దృఢంగా స్థిరపడినట్లయితే మనం కూడా స్ట్రాంగ్ గా అవుతాము, వీక్ గా ఉండము. అంటే మన ముందు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు, అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, మానసికమైన కావచ్చు, శారీరకమైన కావచ్చు, ఎలాంటి సమస్యలు మన ముందు వచ్చినా కూడా మనము ధైర్యంగా ఉండి ఎదుర్కొని నిలబడేటువంటి శక్తి మనకు వస్తుంది. మరి మూలాధార చక్రంను స్ట్రాంగ్ గా చేసుకోవడం ద్వారా, ధ్యానము చేయడం ద్వారా. ఎప్పుడైతే మూలాధార చక్రం, మరి మూలాధార చక్రం ఒక లోపాలు కూడా ఉంటాయి కదా, ఎలాగంటే చెడు అలవాట్లకు లేదా దుర్వ్యసనాలకు బానిసలైనప్పుడు ఆ యొక్క చక్రం సరిగా మెడిటేషన్ చేయనప్పుడు కూడా ఆ యొక్క చక్రంలో లోపాలు వచ్చేటువంటి అవకాశం ఉంటది. మరి ఏముంటాయి దీనిలో చూసినట్లయితే ఏంటంటే కాన్స్టిపేషన్ లేదా మనం మలబద్ధకం అంటా ఉంటాం కదా. సో ఏంటంటే మన విసర్జన ఉత్పత్తి చేసే ఆ అవయవాలకు దీనికి రిలేటెడ్ గా లింక్ అయి ఉంటుందండి. మళ్ళీ ప్రోస్టేట్ గ్లాండ్ కి వచ్చినటువంటి సమస్యలు కూడా ఉంటాయి. కొన్ని గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు రావడానికి మూల కారణం కూడా మూలాధార చక్రం నుంచే స్టార్ట్ అవుతుందండి. సో అలా ఈ సమస్యలు ఏవి ఉండకూడదు అని అంటే మనం చక్కగా మన ధ్యానంను చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనము ఈ సమస్యలు ఏవి కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా మొక్క ఎలాగా స్థిరపడింది, చిన్న మొక్క పెద్దగా వృక్షంగా ఎలా అవుతుంది,
కొంచెం కొంచెంగా ఎలా ఎదుగుతుంది, మనము కూడా అలాగానే ఒక్క రాత్రిలో ఏది రాదండి మార్పు అనేది. సో నెమ్మదిగా కొంచెం కొంచెంగా మనము మొక్కలాగా ఎదుగుతూ ఉండాలి. దానికి నీళ్లు పోసి ఎట్లయితే బయట ఉన్నటువంటి సూర్యరశ్మిని వాటన్నిటిని తీసుకొని ఎదుగుతుందో, మనము కూడా అదే విధంగా కొంచెం కొంచెంగా ధ్యానం చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా మన లోపల కూడా ఇవన్నీ కూడా లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లా మరి మనం సమయం వెచ్చించి, సమయం ఎప్పుడైతే ఇస్తామో ధ్యాన మార్గంకి మనము ఎప్పుడైతే సమయం ఇస్తామో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మన లోపల వచ్చేస్తా ఉంటాయి. మూలాధారం యొక్క క్లెన్జింగ్ అనేటువంటిది చాలా చక్కగా జరుగుతుంది. మరి ఆ చిన్న పిల్లల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మనము తెచ్చుకోవాలి అంటే అది మన లోపల వచ్చేస్తా ఉంటుంది. సో ధైర్యంగా ఉండాలి, ఏ విషయానికి కూడా మనము భయపడకూడదు. మరి పవిత్రత ఇంకొకటి చూసినట్టంటే నిర్మలమైనటువంటి ప్రేమ. సో పవిత్రత అంటే చూడండి, ప్యూరిటీ అని చెప్పేసి అంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి ఏంటంటే, ఇప్పుడు మనము తినేటువంటి ఆహార పదార్థాల విషయానికి వచ్చినట్లయితే కూరగాయలన్నీ కూడా కెమికల్స్ వేస్తున్నారని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఆర్గానిక్ కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. లేదంటే కొంతమంది ఇంట్లో పండించుకుంటున్నారు, ఎలా వీలైతే అలాగా, అంటే ప్యూర్వి కావాలనుకుంటున్నాం. పాలు చూసినట్లయితే కల్తీ చేస్తున్నారు. మరి ప్యూర్ పాలు కావాలని ఆర్గానిక్ కి మళ్ళీ వెళ్తున్నాం. అంటే ఆ బర్రెలకి ఏవి మందులు ఇవ్వకుండా అలా ఉన్నటువంటి పాలనే మనం తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. సో బట్టలు అయినట్లయితే ప్యూర్ బట్టలు, అంటే ప్యూర్ కాటన్ కావచ్చు, ప్యూర్ పట్టు కావచ్చు, ప్యూర్ హ్యాండ్లూమ్స్ కావచ్చు. మరి ఇవన్నీ చేస్తున్నాము. అంటే మనం చూడండి, ఇంట్లో వాడేటువంటి పాత్రలను చూసినట్లయితే కూడా ఏంటంటే అల్యూమినియం వాడేవాళ్ళం ఇదివరకు. సో అల్యూమినియం వద్దన్నారు, వాడొద్దన్నారు, మతిమరుపు ఎక్కువగా వస్తుంది అంటున్నారు. సో అది వద్దనుకున్నాము. మళ్ళీ నాన్ స్టిక్ అన్నారు, ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు. మరి మనం ఎక్కడికి వెళ్ళాము? వెనుకట వాడినటువంటి స్టీల్ ని వాడుతున్నాము, ఐరన్ ని వాడుతున్నాము. వెనకట మన అమ్మమ్మలు తాతయ్యలు వాడినటువంటి మళ్ళీ మట్టి పాత్రలను తెచ్చుకొని వాడుతున్నాం, అంటే ప్యూరిటీ. మరి ఇన్ని విషయాలలో చూడండి, మన ఆహార అలవాట్ల విషయాల్లో, దైనందిక విషయాల్లో ఇన్నింటిని ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నాము. మరి మన లోపల ప్యూరిటీ గురించి మనం మాట్లాడుతున్నామా? అవన్నీ కొంచెం కొంచెంగా తెచ్చుకుంటున్నాము, డబ్బులు వెచ్చించి, సమయాన్ని వెచ్చించి తెచ్చుకుంటున్నాము. మరి ఇక్కడ ప్యూరిటీ ఉందా అనేటువంటిది ఎప్పుడైనా చూసుకున్నారా? మరి మరి మనము వాటన్నిటి కొని తెచ్చుకున్నట్టు మార్కెట్ కు వెళ్ళి మన ప్యూరిటీని తెచ్చుకుందామా? మన పవిత్రత ఎక్కడ ఉంటుందని కొని తెచ్చుకుందామా? మరి ఎలాగ సాధ్యమవుతుంది? ప్యూరిటీ అనేటువంటిది ఎక్కడో దొరికేది కాదండి, అది కొనుక్కుంటే వచ్చేది కాదు, మన లోపల నెలకొలి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన యొక్క హృదయం పూర్తిగా ఓపెన్ అవుతుందో, మనము ఎప్పుడైతే ప్రేమ తత్వాన్ని కలిగి ఉంటామో, ఆ ప్రేమను పంచేటువంటి ప్రయత్నం చేస్తుంటామో, ధ్యానము సరిగా చేయడం ద్వారా మన యొక్క కుండలిని, జాగృతమైనటువంటి కుండలిని శక్తి, మన యొక్క చక్రాలను శుద్ధి చేయడం ద్వారా మన లోపల ఈ పవిత్రత, ప్యూరిటీ అనేటువంటిది నెలకొల్పబడి ఉంటుంది. మరి లోపల ఈ పవిత్రత ఉంటేనే కదండి బయట ఉన్నటువంటి పవిత్రతను మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మీకు ఒక దాని తర్వాత ఒకటి మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మీరు ఎప్పటి నుంచో వినే ఉంటారు, ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదగమని మొక్క నీకు చెబుతుంది అని. ఏంటంటే ఎంత ఎదిగినా కూడా, మీరు ఎంత ఉన్నతులైనా, ఎంత ఉత్తములైనా, హంబుల్ డౌన్, వినమ్రతతోటి ఎప్పుడైతే మనం వినమ్రతతోటి ఉంటామో అన్ని కూడా మనకు చక్కగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క ఈగో, సూపర్ ఈగో అనేటువంటి ఎక్కడ కూడా దరిదాపులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ఎంత నేర్చుకున్నా, ఎంత వచ్చినా కూడా ఆ వినమ్రతను మనము కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మోర్ హంబుల్ డౌన్ లైక్ ప్లాంట్, లైక్ ఎర్త్, మన మదర్ ఎర్త్ ఎంత సహనంతో, మన భూమి ఎంత సహనంతో, ఓపికతోనే ఉంటారు. సో అలాంటివి కూడా మనము ఓపికను తెచ్చుకోవాలి. సో ఇవి ఏంటంటే మనం ఈ మూలాధార చక్రం గురించి చిన్నగా తెలుసుకున్నాం కదా. దీని యొక్క ధ్యానంను మనం చేద్దాం. ఏంటంటే ఈ 4 petals, 4 దళములు అనుకున్నాం కదా. మరి ఈ 4 దళముల ధ్యానం ఎలా జరుగుతుంది? ఆయా ప్రదేశాల్లో మీరు చక్రాల మీద ఫీల్ అవుతా, ఆ చక్రం మీద ఆయా ప్రదేశాల్లో అనుభూతి చెందుతాం అనేటువంటిది ఇప్పుడు మనము చేద్దామండి, ధ్యానం చేద్దాము. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం.
రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు రెండు చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి, మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి, ఎడమ అరచేతి వ్రేళ్లను, కుడి చేతిని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వ్రేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును ఎడమ మూలాధారంలో ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మాకు చిన్నపిల్లవానికి ఉన్న శక్తివంతమైన అమాయకత్వాన్ని ప్రసాదించండి. చిత్తమును సహస్రారంపై ఉంచి ఎడమ మూలాధారంలో ఏదైనా చైతన్య తరంగాలు వస్తున్నాయా అని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు కుడి చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచి ఎడమ చేతిని భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి మూలాధారంలో శ్రీ కార్తికేయుని జాగృతం చేయండి. అమ్మా, శ్రీ కార్తికేయుని యొక్క శక్తితో మాలో ఉన్న దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవృత్తిని, దుష్ట చూపులను తొలగించి మమ్ములను పవిత్రులుగా తీర్చిదిద్దండి. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మధ్య మూలాధారంపై చిత్తం ఉంచి ధ్యానం చేసుకుని మధ్య మూలాధారం శుద్ధి చేసుకుందాం. ఇప్పుడు గణేశుని గుణములను జాగృతపరుచుకొనుటకు మూలాధార చక్రం యొక్క 4 దళములపై ధ్యానం చేసుకుందాం. మొదటి దళము మీద చిత్తాన్ని ఉంచి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా చుట్టూ ఉండే వాతావరణంతో సామరస్యంగా, మధురంగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మాకు అమాయకత్వం యొక్క శక్తిని తెలియచేసి అమాయకత్వంతో కూడిన నైతిక విలువలను ప్రసాదించండి. బ్రహ్మానందం యొక్క ఆనందాన్ని ప్రసాదించండి.
ఇప్పుడు రెండవ దళంపై చిత్తాన్ని ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉండే చెడు శక్తులను, చెడు కామ వాంఛలను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మా మూలాధారంలో ఉన్న దుష్ట శక్తులను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మా శరీరంలో ఉన్న ప్రతి అణువుని ఉందాతనంతో శుద్ధ ఆత్మ యొక్క దైవిక శక్తితో నింపండి. ఇప్పుడు మన చిత్తాన్ని మూడవ దళం మీద ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి నాకు వినమ్రతను ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు శ్రీ గణేశుని యొక్క వివేకాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి శ్రీ గణేశునికి ఉన్న వేదాల యొక్క, శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆ వేదాల శాస్త్రాల సారాన్ని మాలో స్థిరపరచండి.
ఇప్పుడు మనం మన చిత్తాన్ని మూలాధారం 4వ దళముపై ఉంచి ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీ దివ్య ప్రేమ శక్తితో మా మూలాధారం 4వ దళాన్ని ప్రకాశవంతం చేయండి. శ్రీ మాతాజీ, మీరు మాకు ఇచ్చిన భద్రత ద్వారా శ్రీ గణేశునికి ఉన్నంత నిర్భయాన్ని మాకు ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సామూహిక స్పృహ కలుగచేయండి. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ధర్మాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ, మా ప్రతి అణువులో మీ దివ్య ప్రేమ యొక్క అమృతాన్ని నింపండి. ఇప్పుడు చిత్తాన్ని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారముపైకి తీసుకుని వెళ్ళి సహస్రారముపై స్థిరపరిచి నిర్విచారంలో ఉంటూ కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు సహస్రారం పైన శరీరంలో వచ్చే చైతన్య తరంగాలను గమనిస్తూ నిర్విచార స్థితిలో కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. जय श्री माता जी। सहज योग कोई आज की चीज नहीं है, हजारों वर्षों से सहज, सह माने आपके साथ और जो माने जन्मा हुआ, ये योग का साधन आपके साथ जन्मा हुआ है। माने जैसे एक जीवंत क्रिया है, ये एक जीवंत क्रिया है, जीवंत शक्ति है जो हमारे अंदर कार्यान्वित है। अब हमें कहा जाता है कि हम अमीबा से इंसान बन गए, तो कैसे बने, किस तरह से बने, किसने बनाया, हमें तो कुछ पता नहीं किस तरह से बन गए। सहज बने। जो एक आप बीज जमीन के अंदर लगा देते हैं, उसमें जो अंकुर आता है वो सहज है, उसमें आप कुछ कर नहीं सकते, वो सहज है, क्योंकि एक जीवंत क्रिया है। जितनी भी जीवंत क्रिया है वो सहज है। हमारा श्वासोच्छ्वास लेना भी एक सहज क्रिया है। अगर हमें श्वासोच्छ्वास लेने के लिए किताबें पढ़नी पड़े और या तो किसी से सीखना पड़े तो न जाने कितने लोग जी सकेंगे। इसी प्रकार कुंडलिनी की भी जो शक्ति है वो भी सहज में ही जागृत होती है। ये शक्ति अंदर हमारे अंदर निहित है, हमारे त्रिकोणाकार अस्थि में, और उसे हम मूलाधार कहते हैं। माने वो हमारे मूल जो कि कुंडलिनी है उसका आधार है। श्री गणेश की पूजा करना अत्यावश्यक है, क्योंकि उन्हीं की वजह से सारे संसार में पावित्र फैला था। आज संसार में जो जो उपद्रव हम देखते हैं उसका कारण यही है कि हमने अभी तक अपने महात्म्य को नहीं पहचाना और हम लोग ये नहीं जानते कि हम इस संसार में किस लिए आए हैं और हम किस कार्य में
पड़े हुए हैं, हमें क्या करना चाहिए, इस चीज को समझने के लिए ही सहयोग आज संसार में आया हुआ है। जो कुछ भी कलयुग की घोर दशा है उसे आप जानते हैं, मुझे वो बताने की इतनी जरूरत नहीं है, पर हमें जान लेना चाहिए कि मनुष्य जो है धर्म से परावृत्त हो गया। जैसे कि उसकी जो श्रद्धाएं थी वो भी ऊपरी तरह से आ गई, उसमें आंतरिकता नहीं। वो समझ नहीं पाता है कि श्री गणेश को मानना माने क्या है, अपने जीवन में क्या चीजें होनी चाहिए। लेकिन ये बड़ा मुश्किल है, कितना भी समझाइए, कुछ भी कहिए, लेकिन मनुष्य नहीं समझ पाता है कि श्री गणेश को किस तरह से हम लोग मान सकते हैं। अगर वो एक तरफ श्री गणेश की एक आशीर्वाद से प्लावित है, नरिष्ठ है, कि वो बड़े पवित्र हैं, वो सोचते हैं ऐसी बात। अगर आप बहुत ईमानदार आदमी है तो ठीक है, लेकिन नैतिकता में आप कम है तो गलत है। अगर आप संसार के जो कुछ भी प्रश्न है उसकी ओर ध्यान नहीं देते तो भी आप में अभी संतुलन नहीं आया, और जो उनकी शक्तियां हैं वो अगर अपने अंदर जागृत करना है तो वो कुंडलिनी के ही द्वारा जागृत हो सकती है, दूसरा और उसका कोई रास्ता नहीं। उनकी जो विशेष 4 शक्तियां उसमें से जो और भी अति विशेष है वो है सुबुद्धि, सुज्ञता। ये शक्तियां हमारे अंदर प्रज्वलित होने के लिए हमें चाहिए कि हम कुंडलिनी का जागरण करके अपने अंदर के गणेश को संतुष्ट कर लें। गणेश की नाराजगी भी बहुत नुकसानदेह हो सकती है। उनका स्वभाव एक तरफ तो बहुत शांत, बहुत ठंडा, और दूसरी तरफ जब वो देखते हैं कि मनुष्य किस गलत रास्ते पे चल पड़ा है तो उससे इस कदर नाराज होते हैं। जैसे कि मैंने पूना में 3 बार कहा था कि आप अगर गणेश जी की स्थापना करके उसके सामने ये गंदे डांस और डिस्को और ये सब गंदे गाने गाइएगा तो वो जरूर आप पर नाराज हो जाएंगे और भूकंप होगा। और वही बात हुई, भूकंप। अब आपको ध्यान देना चाहिए कि हम कौन सी गंदी चीजों के ओर चलते हैं। पहले परदेशियों को म्लेच्छ कहते थे, परदेशियों को हम म्लेच्छ कहते थे, माने उनकी इच्छा सब मलक की ओर जाती। लेकिन अब हम लोग भी म्लेच्छ हो रहे हैं। गंदे गंदे गाने हमें अच्छे लगते हैं, गंदे गंदे पिक्चर हम देखते हैं, गंदे गंदी वार्तालाप करते हैं, जबान से गंदी बातें करते हैं। ये सब गणेश जी को बिल्कुल पसंद है। हमारी भाषा शुद्ध होनी चाहिए, हमारे विचार शुद्ध होने चाहिए और हमारे शौक भी शुद्ध होने चाहिए। పూజ్యశ్రీ మాతాజీ గారు హిందీలో ప్రవచించినటువంటి సారాంశం క్లుప్తంగా ఏమిటంటే, ఈ కుండలిని శక్తి జీవంత క్రియ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నది, మీతోనే జన్మించింది, మీ అమ్మటే ఉంటుంది. ఎప్పుడు ఒక అమీబా అనే ఏకకణ జీవి నుంచి మనిషి ఉద్భవించాడో, జీవ పరిణామం జరిగి ఆ కాలం నుంచి మీతో పాటే ఉన్నటువంటి శక్తి ఇది ప్రణవ స్వరూపానికి సంబంధించింది. అందువల్ల ఈ ఋషులు వీళ్ళందరూ చెప్పింది మనం ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు. అయితే ఎలా జాగృతమైందని చెబుతున్నారంటే పూజ్యశ్రీ మాతాజీ గారు, ఒక మనిషి శ్వాసక్రియ ఎలా చేసుకుంటాడు, అనాయాసంగా చేసుకుంటాడు. అతను ఒక దాని ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి ఉండదు, దానంతరికి అదే జరుగుతుంది. ఈ ప్రకృతి యొక్క నియమం అంతా తనంత తాను జరుగుతూ ఉంటుంది అని చెబుతున్నారు శ్రీ మాతాజీ గారు. ఎలా అయితే ఒక బీజాన్ని క్షేత్రంలో భూమి మీద అలా పెడతామో అది తనకు తానుగా మొలకెత్తుతుంది. అది దాని స్పాంటేనిటీ. అంటే ఎవరి గణేశ శక్తి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో
చిన్నపిల్లలుగా ఉంటారో, హృదయముఖులో క్లేశం అనేది ఉండదు, ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు, ఎవరైతే పవిత్రమైనటువంటి విధిలో ఉంటారో వాళ్ళకి అలా వెంటనే క్షణం లోపల వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని చెబుతున్నారు వెంటనే. అంటే ఆ స్పాంటేనిటీ అనేది శ్రీ గణేష యొక్క లక్షణము అని శ్రీ మాతాజీ గారు మనకి గుర్తు చేస్తున్నారు. ఇంకేం చెబుతున్నారంటే ఈ గణేష శక్తి మనలో ఉన్నప్పుడు మనకి సమాజానికి గాని, దేశానికి గాని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గాని ఎవరికి ఏ రకమైనటువంటి హాని అనేది జరగదు, ఎవరికి హాని చేయటం జరగదు. చాలా నమ్రతగా ఉంటారు, అందరినీ గౌరవిస్తారు, అందరినీ ఆదరిస్తారు. ఆ గణేష శక్తి అలా ఉంటుంది. జీసస్ కూడా ఏమన్నాడంట, ఎవరికైతే చిన్నపిల్లల్లాగా మీరులో ఆ నమ్రత అనేది ఉంటుందో, గౌరవ ప్రధానమైనది ఉంటుందో, మీరు పరమాత్మ యొక్క సామ్రాజ్యములోకి ఈజీగా వెళ్ళిపోతారు. అందువల్ల మీరు ఒక చైల్డ్ లైక్ బిహేవియర్ ని కలిగి ఉండండి అని ఆయన ఉద్బోధించాడంట. అది గుర్తు చేస్తున్నారు శ్రీ మాతాజీ గారు. తర్వాత ఇంకేమంటున్నారంటే, మనం ఏ పని చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా, ఏ శుభకార్యం చేసినా గణేష్ని మనం పూజిస్తాము. గణేష్ని పూజిస్తేనే మనకి ఆ సఫలత జరుగుతుంది, ఆ విజయం జరుగుతుంది, ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు చూడండి, అనేక ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయి మీకు అర్థమవుతుందా? నేను ఎన్నోసార్లు చెప్పాను, మనకు అవి అర్థం కావటం లేదు. ఎందుకని? ఇది ఘోర కలియుగము, మనకి రక్షణ అనేది లేదు. ఎందుకంటే అధర్మం పాలైపోయాము అందరం. పైనే ఉంటుంది శ్రద్ధాశక్తి అనేది, ఆ పైనే ఉండేది ఆర్టిఫిషియల్ గా ఉండేది కాకుండా చాలా లోతైన విధానంలో ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో తన తల్లి పట్ల ఆ విధంగా ఉండాలి. ఆ పవిత్రత, నైతికత అవన్నీ ఉంటేనే మనకి ఆ కుండలిని శక్తి వలన లాభాలు జరుగుతాయి అంటున్నారు. తర్వాత ఏం చెబుతున్నారంటే, ఆయన శాంతంగా ఉన్నాడే అనుకోమాకండి, ఆయన దగ్గర కోపం కూడా చాలా బాగా ఉంటుంది. నేను పూనాలో చెప్పాను, మీరు గందే డాన్స్ చేస్తూ ఉంటారు, సినిమా పాటలు అవి చేస్తూ ఉంటారు. ఆయన్ని పూజించేటప్పుడు, ఊరేగించేటప్పుడు నేను వారించాను, అలా చేయకూడదు, ఆయన దగ్గర పవిత్రతంగా శుద్ధంగా ఉండాలంటే పెద్ద భూకంపం వస్తుందని. ఆ భూకంపం వచ్చింది అని చెబుతారు శ్రీ మాతాజీ గారు. మరి ఆఖరిగా ఏం చెబుతున్నారంటే, ఫారినర్స్ ని మిలేచ్చలు అంటాము మనం, బాగానే ఉంది. ఇప్పుడు మనమే మిలేచ్చలండి. మిలేచ్చ అంటే సంస్కృత శ్లోకములోని మాట. మలిన ఇచ్చ గలవాళ్ళు, మలినమైనటువంటి డిజైర్స్ గలవాళ్ళు, అశుద్ధమైనటువంటి డిజైర్స్ గలవాళ్ళు. తర్వాత అలాంటి భాషా సౌందర్యం ఉండాలి. భాష బాగా లేదు, భాష శుద్ధంగా లేదు, బాగా అనుకంపంగా లేదు అంటే అది శ్రీ గణేష్కి వ్యతిరేకము. ఆయన ప్రవర్తనలో మార్పు తీసుకొస్తేనే ఇదంతా జరుగుతుంది. మీకు కుండలిని జాగృతి జరగటం వలన మీలో చక్కని ఈ ప్రవర్తన, ఆయన యొక్క లక్షణాలు అన్ని వచ్చినాయి అంటున్నారు. ఇవి ట్రాన్స్లేషన్ గురించి. ఒక్క సెకండ్ శ్రీమాతాజీ గారు మరొక ప్రవచనంలో చెప్పినవి కూడా మీకోసము. శ్రీమాతాజీ గారు అంటున్నారు, మీకు భక్తి అనేది మీకు ఎడమ వైపు నుంచి వస్తుంది, మీరు చేసే కర్మలన్నీ రైట్ సైడ్ నుంచి, సూర్యనాడి నుంచి వస్తాయి. మీ జ్ఞానము అనేది రిదంబర ప్రజ్ఞ వల్ల వస్తుంది. ఋతువుల చేత ఆధారపడి ఋతువులు ఎలా జరుగుతూ ఉంటాయి, ఒక ఋతువు తర్వాత 6 ఋతువులు అలా జరుగుతూ ఉంటాయి. అది మీ తల్లి, మీ యొక్క గౌరీ తల్లి ఆవిడిస్తుంది. ఆవిడ పేరు నాగాచ. నగము అన్న అగము అన్న కొండరాజు యొక్క కూతురు కాబట్టి ఆవిడ నగజ, అగజ. ఆవిడ యొక్క కుమారుడు శ్రీ గణేశుడు, నగజాననుడు, అగజాననుడు, గౌరీపుత్రుడు. ఆయన యొక్క ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉండాలి. ఉదాహరణకి ఒకటి చెప్పారు, మనందరికీ పిల్లలు చదువుతూ ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎంత కఠినమైన ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు అద్భుతమైన ప్రతిభాశాలంగా మాట్లాడాలంటే వాళ్ళకి గణేశ శక్తి కావాలి. ఏ ఇంటర్వ్యూలైనా పాస్ అవ్వాలన్నా, ఏ ఎగ్జామినేషన్ లో పాస్ అవ్వాలన్నా ఆ ప్రతిభా శక్తి, ఆ స్పాంటేనిటీ, ఆ ప్యూరిటీ, ఆ డెడికేషన్, ఆ విజిడమ్, ఆ డైరెక్షన్, ఆ సింప్లిసిటీ, ఆ ప్రోటోకాల్స్ అవన్నీ తెలిస్తేనే గాని మనం ముందుకు వెళ్ళలేమని శ్రీ మాతాజీ గారు ఇవన్నీ చెబుతున్నారు. అందువల్ల మనం మూలాధారములో ఉన్నటువంటి తల్లి పట్ల, మూలాధార చక్రములో ఉన్నటువంటి శ్రీ గణేష పట్ల చాలా లోతుగా అధ్యయనం చేస్తూ ముందుకు సాగిపోవాలని
శ్రీమాతాజీ గారు మనకి డైరెక్షన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ.